ఏమండి ఏమండి చంటి బాబు మీకు ఇంకా పొగరు తగ్గలేదు. అది ఇప్పుడే తగ్గదు. ఏం కావాలి? ఈ పుస్తకాలకి బిల్. చెప్పండి. నేనే ఓడిపోయాను. పుస్తకం పేరండి. ఓహో, పుస్తకం పేరా? ఇక ఆలస్యం ఎందుకు? అయితే ఏం చేద్దాం? ఇది పుస్తకం పేరేనా? ముద్దుకు ముహూర్తం. అవసరం. ఓహో, ప్రేమకు పర్యవసానం పెళ్ళి. సార్ సార్ మీరంతా పుస్తకాల కోసం వచ్చారా? పాపం కంట్లో నలిసిపోందండి. బాగానే ఉంది, థ్యాంక్స్. మీకేం కావాలండి? ఆ అమ్మాయికి చింది బిల్లు. మాల చాలా మంచి పిల్లండి, అన్ని విధాలా నాకు నచ్చింది. మన చంటికి చేసుకుంటే బానే ఉంటుంది. ఒకసారి మీరు వెళ్ళి ఆ అమ్మాయి తండ్రితో మాట్లాడరండి. అదే, ఇంతకు మనవాడి అభిప్రాయం ఏంటో తెలుసుకున్నావా? అదేని నాకు అర్థం కావడం లేదు. ఆ పిల్లని చూస్తేనే వీడు రుసరుసలాడతాడు. ఆ పిల్ల ఇంటికి వస్తే చాలు ఏదో గిల్లి కజ్జా పెట్టు. అదే అసలు రహస్యం. అంటే అంటే ప్రేమ. మహా మీకు తెలిసినట్టు. నీకేం తెలుస్తుంది? పాతకాల మనిషి. మిమ్మల్ని చేసుకోబట్టి నేను పాతకాల మనిషినయ్యా. సరదాగా నాలే బాయ్, ఎప్పటికైనా ఓల్డ్ ఇస్ గోల్డ్ అన్నారు. అయితే ఇంకో ఇడ్లీ ఎక్కువ వేసుకోండి. ఇడ్లీయే కాదు, ఒక గారి కూడా వెయ్యి. అయితే మన వాడికి ఇష్టమేనంటారా? ఇష్టమేనా అని నిదానంగా అడిగితే ఇప్పుడు మనం వద్దన్నవాడు ఇదివరకటి కంటే చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. 175 పాళ్ళు నయం. అంతా మీ శ్రమ ఫలితం. నో, అది మా డ్యూటీ, ప్రొఫెషన్ కూడా. ఇలాంటివి ఎన్నో కేసులు టీషంగా పైన పడి ఈ పని చేశారు. రాబర్ట్ ఎవరు? ఏం కావాలి? రాబర్ట్ కావాలి. నేనే రాబర్ట్. ఆహా, గోపీనాథ్ గారు మీకు తెలుసా? ఎవరా గోపి? నా పేరు కుమార్. నేను. ఓహో, గోపీనాథ్ శిష్యుడివా? గోపీనాథ్కి శిష్యులు కూడా ఉన్నారా? ఎలాగున్నాడు మీ గురువు? విరిగినెంకలు లెక్క పెట్టుకుంటున్నాడా? నేను మీతో కబుర్లు చెప్పడానికి రాలేదు. రాబర్ట్, నువ్వు మా గురువు గారికి ఇవ్వాల్సిన బాకీ వసూలు చేయడానికి వచ్చి. బాకీ వసూలు చేసుకోవడానికి వచ్చావా? ఇవ్వకపోతే అన్ని వసూలు చేస్తాను. గట్టివాడివే. ఐ డోంట్ వాంట్ యువర్ కవర్లీ కాంప్లిమెంట్స్. ఐ వాంట్ మనీ. నాకు ఆ బాకీ డబ్బు కావాలి. ఇస్తాను, కానీ ఇచ్చే ముందు గోపీనాథ్ ఎంతవరకు తయారు చేశాడో పరీక్షించాలి. ఎస్, ఐఎమ్ రెడీ. ఆర్ యు రెడీ? దీని మీద బ్రహ్మాస్త్రం నా దాకా ఎందుకు? జాన్, ఇతను మా ప్రజెంట్ ఛాంపియన్. ముందు ఇతని మీద చూపించు నీ ప్రతాప్.
వెల్ డన్ మిస్టర్ కుమార్, వెల్ డన్. ఇదిగో 5,000. గోపీనాథ్ కు నువ్వు ఒక్కడివేనా, ఇంకా ఉన్నారా శిష్యులు? నన్ను మించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎనీవే టుడే ఇస్ ఎ వెరీ గుడ్ డే. ఇవాళ చాలా మంచి రోజు. గోపీనాథ్ను మేము తన్ని పంపించినందుకు మంచిగా జరిగింది. నీలాంటి బ్రిలియంట్ బాక్సర్ను చూడగలిగాను. యూ హ్యావ్ గాట్ ఎ బ్రైట్ ఫ్యూచర్. మా కంపెనీలో జాయిన్ అవ్వు, లక్షలు సంపాదించవచ్చు. థ్యాంక్ యూ. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. స్మార్ట్ గాయ్. ఇదిగో గురుగారు. ఏమిటిది? మీకు రావాల్సిన బాకీ డబ్బు. నువ్వెప్పుడో ఏమి న్యాయం? నా జేబులోంచి ఇవ్వటం లేదు. మీకు ఎక్కడి నుంచి రావాలో అక్కడి నుంచే వసూలు చేసి తీసుకొచ్చాను. ఏమిటి? రాబర్ట్స్ తప్పించాడా? వాడు ఇస్తాడు, వాడు అబ్బాయి ఇస్తాడు. లేకపోతే మేమే చేసుకుంటాడా? ఛాలెంజ్ చేస్తే చెత్త చెత్త కింద కొట్టి రాబర్ట్ డబ్బు తీసుకొచ్చాను. వెల్ డన్ మై బాయ్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఆంటీ ఆంటీ ఆంటీ, ఓ కంగ్రాచులేషన్స్ ఆంటీ. ఏమిటమ్మా? కుమార్ లాంటి కొడుకుని కన్నా మీరు ఎంతో అదృష్టవంతుడి. ఏమిటి విశేషం? మీకు తెలీదా? కుమార్ మీకు చెప్పలేదా? ఏమిటిది? ఆల్ ఇండియా బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలకు మన రాష్ట్ర తరపున కుమార్ ని సెలెక్ట్ చేశారు. ఇదిగో ఇదిగో చూడండి. ఈ 7 కుమార్ తప్పకుండా నేషనల్ ఛాంపియన్ అవుతాడని వాళ్ళ గురు గోపినాథ్ గారు బల్ల గురించి చెప్తున్నారు. ఓహో అలాగా? అవునండి. పెద్ద బాక్సర్స్ అని చెప్పుకునే రాబర్ట్ ట్రూప్ ని ఛాలెంజ్ చేసి చెత్త చెత్తగా కొట్టి చిత్తు చేశాడు. ఈ ఊళ్ళో బాక్సర్స్ అందరికి కుమార్ అంటే హాడత్. అయ్యో, మా నాన్నగారు భోజనానికి వచ్చే టైం అయింది, నేను మర్చిపోయాను. వస్తానండి, బాయ్. కుమార్, నువ్వు బాక్సింగ్ నేర్చుకుంటున్నావా? అబే లేదమ్మా. అలా చెప్పింది ఎవడో నీ గురువు గోపీనాథ్ ఉన్నట్టుగా. మాట్లాడవే, చెప్పు, నిజం చెప్పు. అవునమ్మా, చెప్తే నువ్వు ఒప్పుకోవని చెప్పలేదు. ఎనుగోతులా గుద్దులాడుకునే ఆ బాక్సింగ్ నీకెక్కడ దాపరించిందిరా? అసలు ఈ పాడు పుట్టి నీకెలా పుట్టింది? చెప్పనమ్మా. అది చూడు, ఆ ఫోటోలో ఉన్నారు విశ్వనాథ్. ఆయనే నాకు ఇన్స్పిరేషన్. ఆ ఫోటో చూసినప్పుడల్లా నాలో ఏదో చెప్పాలని ఆవేశం కలుగుతుంది. నా నరాల్లో రక్తం వేడెక్కుతుంది. ఏనాటికైనా నేను ఆయనలాగే పెద్ద బాక్సింగ్ ఛాంపియన్ కావాలన్న గాఢమైన కోరిక నా మనసులో పాకుతుంది. ఎంత ఘోరం జరిగిపోయింది. ఏమండి, అక్కడ ఏం చేస్తున్నారండి? త్వరగా రండి. ఆ ఫోటో అక్కడ తగిలించి నేనే నీకు అన్యాయం చేసినట్లయింది. ఇంకా చూస్తున్నా నిలబడ్డారు ఏమిటండి? ముందు ఆ ఫోటో అక్కడి నుంచి తీసేయండి. ఏమిటా ఆవేశం అన్నపూర్ణ? ఇప్పుడు ఆ ఫోటో ఏం చేసింది? అన్ని తెలుసుండి కూడా నా ఆవేదన అర్థం చేసుకోరేమిటండి? ఇక్కడ ఓ పక్క కొంపలు అంటుకుపోతుంటే మీకు చీమ కుట్టినట్టయినా లేదు కదండి. ముందు వెళ్ళి ఆ ఫోటో అక్కడి నుంచి తీసేయండి. వెళ్ళండి. ఏమిటమ్మా, ఏం జరిగింది? అదంతా నీకు అనవసరం. నువ్వు ఆ పాడు బాక్సింగ్ నేర్చుకోవడం నాకు ఇష్టం లేదు, అంతే. బాక్సింగ్ అంటే ఎందుకమ్మా నీకు అంత ద్వేషం? నాకు ఇష్టం లేదని చెప్తున్నానుగా. మీరైనా చెప్పరేమండి? చెప్పండి. చూడు బాబు, నీకేమైనా ప్రమాదం జరుగుతుందేమోనని ఆవిడ భయం. పోనీ నీ అమ్మ కోసమైనా నువ్వు ఆ బాక్సింగ్ మానేరాదు. అమ్మా, బాక్సింగ్ లో అంత ప్రమాదం జరిగేది ఏమీ లేదమ్మా. ఏమోరా, అది నా దౌర్బల్యమే అనుకో. దానివల్ల నీకేదో అనర్థం జరుగుతుందని ఎందుకో నా మనసు కనిపిస్తుంది. ఈ ఒక్క మాట వినరా, నీకు ఇష్టమైంది నేను ఎప్పుడైనా కాదన్నానా? నేను మాత్రం నీ మాట ఎప్పుడైనా కాదన్నానమ్మా. లేదురా, నా బంగారు తండ్రివి, నువ్వెప్పుడూ నా మాట కాదను, నాకు తెలుసు. అమ్మా, నేను చెప్పేది కూడా కాస్త వినమ్మా. మా గురువు గారు నా మీద ఎన్నో ఆశలు పెట్టుకుని నాకు విద్య నేర్పారు. నేను నేషనల్ ఛాంపియన్ అయి ఆయనకి ఎంతో పేరు తీసుకొస్తానని గంపెడు ఆశతో ఉన్నారు. ఆయన ఆశ నిరాశ చేయడం మంచిదమ్మా. ఏ తల్లి కంటే నీకు ఆ గురువే గొప్ప? ఒరేయ్, కన్న తల్లి తర్వాతేరా ఎవరైనా. ఆయనకే కావాలనుకుంటే నీలాంటి శిష్యులు 100 మంది దొరుకుతారా? నాకు నువ్వొక్కడివేరా. నా మాట వినరా, నీకు పెడతాను. అమ్మా, ఎందుకమ్మా నాకు ఈ శిక్ష? ఏమిట్రా శిక్ష? కన్న తల్లివి, చేతులెత్తి దండం పెట్టావే, పెట్టెకి ఇంతకంటే శిక్ష ఉందమ్మా. నేను తప్పు చేస్తే పొట్టు తిట్టు, అంతేగాని దండం పెడతావా? తల్లి దండం పెడితే పెట్టకు ఆయుక్షీణం అమ్మా. వద్దు బాబు, వద్దు, అంత మాటొద్దు. నా ఆయుష్ కూడా పోసుకొని నువ్వు నిండుగా 100 ఏళ్ళు చల్లగా ఉండాలి. నేను లేనురా. అమ్మా, నువ్వింత బాధపడుతున్నావని తెలిస్తే నేను ఆ బాక్సింగ్ జోలికి పోయేవాడిని కాదు. నీకు కష్టమైంది నాకు ఇష్టం అవుతుందమ్మా. అమ్మా, నీ కన్నీళ్ళు నేను చూడలేనమ్మా.
నీ చిరునవ్వు చూసి నేను బ్రతుకుతున్నాను. నువ్వు నవ్వకపోతే నేను బ్రతకలేనమ్మా. అమ్మా నవ్వు, ఇది నవ్వు, నవ్వమ్మా, నా కోసం నవ్వమ్మా. నవ్వుతాను, నవ్వుతానురా. నీకోసం నవ్వుతూనే ఉంటాను. అమ్మా అమ్మా అమ్మా, నువ్వెప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి. నీ నవ్వే నాకు అమృతం. నువ్వు నవ్వుతున్నన్నాళ్ళు నీ బిడ్డ చిరంజీవి. అమ్మా, ఇప్పుడే మా గురుగారి దగ్గరికి వెళ్ళి నేను ఛాంపియన్షిప్ పోటీలో పాల్గొనలేదని చెప్పొస్తాను, సరేనా? సరే బెట్రా నాయన. వస్తానమ్మా, వస్తానా? మాన సమయానికి వచ్చి చెప్పింది కాబట్టి సరిపోయింది, లేకపోతే సరే, నీ మాట వాడు కాదనలేదు కదా.